ప్రొడ్యూసర్ ఉండేవారండి గుంటూరు. ఆయన నాకు చిన్న అవకాశం ఇస్తాను, పాడించుకున్నారు కూడా, ఆయన పాటలు పాడించుకున్నారు. ఆయన కొద్దిగా మోసం చేశాడని మీరు వర్మను ఒక చిన్న హెల్ప్ చేయాలి నాకు అన్నారు. ఏంటి సార్ అన్న, నాకు డబ్బులు ఇచ్చారు కూడా, అంటే వేరే విధంగా పాటలు పాడినందుకు కూడా ఇచ్చారు. ఏంటండి అన్న, నువ్వు ఫీమేల్ వాయిస్ లోని ఒకళ్ళని కొద్దిగా నాకు మోసం చేస్తున్నాడు, వాడిని ఏం చేయాలి చెప్పండి. వాడిని నువ్వు ట్రాప్ గా పెడితే నీకు 5 minutes కి 1000 rupees ఇస్తాను అన్నాడు. అలా ఏం చెప్పాలి చెప్పండి, మీరు ఏం చేస్తావో తెలీదు, ఆడిని లైన్ లో పెట్టు, ఆడు ఏదో విధంగా మోసపోవాలి నా దగ్గర, నీ మాట నమ్మి నిజం అనుకోవాలి. ఓకే. హలో హలో చెప్పండి. సార్ నా పేరు వరలక్ష్మి అండి. ఓహో, నేను వైజాగ్ నుంచి కాల్ చేస్తాను సార్. మీరు సినిమా తీస్తున్నారని నాకు తెలుసు. అవునండి, సినిమా తీస్తున్నామండి మేము. మీకు ఏమైనా ఇంట్రెస్ట్? నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, కాకపోతే ఫ్యామిలీ మేడ్ సార్. మీరు ఏదైనా చిన్న హెల్ప్ చేస్తే నాకు, నేను ఏదో నటిస్తాను మేడం. మీకేమన్నా ఫైనాన్షియల్ గా కూడా నేను హెల్ప్ చేస్తాను సార్. ఫైనాన్షియల్ గా అనగానే ఎగిరిపోయాడు. ఓ మేడం, అయితే మీరు ఎంత పెట్టగలరండి? ఒక 5000 పెట్టగలను సార్, మీరు హెల్ప్ చేస్తానంటే. మేడం మీరు రేపే బయలుదేరి వచ్చింది. అలాగే సార్, మీరు ఎక్కడ రమ్మంటారు? ఫిలిం స్టూడియోకి వచ్చండి, ఇది మన ఉన్నది కదండి ఫిల్మ్ నగర్కి వచ్చండి. అలాగే సార్, మిమ్మల్ని ఎలా గుర్తించాలి? ఈ విధంగా నన్ను 2 times చేశానండి ఆయనకి. 2 times నేను చేసి ఫోన్ కట్ చేశాను. రోజు నాకు చేయడమే ఫోన్, ఆయన రోజు నాకు చేయడమే. బట్ ఇంకొకటి మా ఫ్రెండ్ ఉన్నాడండి, నేను ఇంతకి మర్చిపోయినా, మీరు ఫోన్ ట్రాప్ చేసి ఫీమేల్ వర్షన్ లో మాట్లాడారు కదా. సో మీ ఫ్రెండ్, మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు డబ్బులలో మోసపోయారు కదా. సో వాళ్ళ నుంచి మీరు లాగాలి, మరి మీరు ఎట్లాగైనా మోసం చేయాలి తనని అనేసి ఇతను అనుకున్నాడు కదా. సో మరి అలా మోసపోయాడు, తను డబ్బులు ఇచ్చేసారా? ఆయనకి ఇతనికి మోసం చేయాలన్న ఉద్దేశం పక్కన పెట్టి, వీళ్ళ దగ్గర ఇప్పుడు వరలక్ష్మి అనే ఆవిడ డబ్బులు ఇస్తానుంది, నగలు కూడా పట్టుకొస్తానుంది. ఈవెంట్ లైన్ లెటర్ ఇతను మర్చిపోయాడు. ఇతను మర్చిపోయి ఇతను స్టోరీ కాపీ రైట్స్ ఏదో తీసుకుంటున్నాడు అని ఇతనికి ఆలోచన కలిగింది. ఇతను వేరే విధంగా ట్రాప్ పక్కన పెట్టాలి ఇతను అని ఆలోచిస్తే, ఈ వరలక్ష్మి అనే ఆవిడ మీద బేస్ అయిపోయాడు. ఇతను వదిలేశాడు, ఇతను ఆలోచన వదిలేసి రోజు ఫోన్ చేయడమే నాకు, రోజు ఫోన్ చేయడం. సార్ నన్ను తినేస్తున్నాడు ఫోన్లో అంటే, ఏదో రకంగా కట్ చేయాలంటే జస్ట్ చేసి ఒక 5 times లిఫ్ట్ చేశాను కాల్ని. లిఫ్ట్ చేసి, హలో చెప్పండి సార్, ఏంటి? అరే వరలక్ష్మి గారు, మీరు వస్తానన్నారు. సారీ సార్, మా ఇంట్లోని మా హస్బెండ్ ఒప్పుకోవట్లేదండి, కావాలంటే ఆయన మాటలు వినండి. చెప్పండి, నేను వరలక్ష్మి హస్బెండ్ మాట్లాడుతున్నానండి. సార్ అదే నటిస్తానన్నారండి, కావాలంటే మా కుటుంబీకులు ఒప్పుకోవట్లేదండి, కావాలంటే మా మిస్సెస్ వాయిస్ లో వినండి, కావాలంటే మా మిస్సెస్ కి మా పాప కూడా ఉంది, మా పాప కూడా మాట్లాడుతుంది. హలో అంకుల్, మా అమ్మ రాదు అంకుల్, ఎందుకంటే నేను చిన్నపిల్లని అంకుల్, కానీ కొద్ది పెద్ద అయిన తర్వాత మా అమ్మ వస్తుంది, అప్పుడు అవకాశం ఇవ్వండి అంకుల్. ఓకేనమ్మా, ఈ విధంగా కట్ చేస్తాం. అబ్బా, నిజంగా మీకు తెలివితేటలు మామూలుగా లేవండి. చాలా అంటే చాలా తెలివితేటలు ఉన్నాయండి. నేను వర్క్ చేసేటప్పుడు, మాకు రాజమండ్రి వర్క్ చేసేటప్పుడు ఇంకోటి ఉందండి. ఏంటండి? ఏం చేసేవారు? కబోర్డ్స్ వర్క్ చేసేవాడి. కబోర్డ్స్ వర్క్ చేసేవాడి. తర్వాత స్విచ్ బోర్డుల వర్క్ కూడా చేసేవాడి. మా వాడికి కొద్దిగా మిమిక్రీ అలవాటు ఉంది, పాటల అలవాటు ఉందని వాడికి బాగా తెలుసండి. కుదురుగా ఫోన్ కొన్నాడంటే ఎవరికో ఒకరికి టక 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 నెంబర్ కొట్టడం, అది రింగ్ అయితే నాకు ఇచ్చేస్తే ఒకసారి అనుకోకుండా విజయవాడ ఇలాంటి వాళ్ళు ఉన్నారండి. నన్ను పక్కనే ఉన్నాను, ఒరే బాబా ఫోన్ చేస్తున్నాడు రా, ఒరే నువ్వేవడరా బాబు ఫోన్ చేస్తున్నాడు, నువ్వు మాట్లాడి నాకు ఇస్తావేంట్రా అని అంటే, లేదు బాబు ఒకసారి మాట్లాడన్నాడు. ఆల్రెడీ విజయవాడ అతనిది, రవి అతని పేరు. హలో ఎవరో చెప్పండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఇదేంటండి ఎలా ఉన్నారన్నారు, నేను ఎవరు మీకు తెలుసా అని. మీరు తెలుసు, కాకపోతే మీ పేరు నాకు తెలియదు. ఆ రోజు మనం జన్మభూమి ఎక్స్ప్రెస్ లో కలిసాం, గుర్తుందా? విజయవాడ వరకు నేను ట్రావెల్ చేశాను అనగానే అతనికి నేను ఈ 2 లేడీస్ మాట్లాడారు, తేనెగా మాట్లాడారంటే వెంటనే పట్టం. ఈ విధంగా నేను ఎప్పుడు కలిసానో గుర్తులేదు. ఆ రోజు మా నంబర్ తీసుకున్నారు, ఖచ్చితంగా ఫోన్ చేస్తాను, ఇప్పుడు మర్చిపోయారా? అందుకేనండి మగాళ్ళు నమ్మకూడదు అంటారు. ఈ విధంగా అనగానే నాకు ఫోన్ చేయడం మొదలెట్టాడు, నాకు ఫోన్ చేయడం మొదలెట్టాడు. ఇదేం కర్మరా బాబు. ఆడు ఏంటంటే 93999996 ఇలా కొట్టేసాడు నెంబర్. ఏ నెంబర్ వస్తే ఆ నెంబర్ కొట్టేసాడు. కొట్టేస్తే వెళ్ళిపోయింది అది.
ఈ విధంగానే వెళ్ళిపోవడం వల్ల ఆ చాలా చోట్ల ఇలాగా ఆడు 2-3 సార్లు జరిగిందండి. ఒరే నీకు నమస్కారం రా బాబు, నీకు అనవసరంగా చెప్పినట్టున్నాను నేను, నాకు ఎటువంటి టాలెంట్ ఉందని నన్ను తినకరా బాబు అంటే. ఆ పాపం నాకు చాలా మంది అండి, ఎక్కడన్నా నేను ప్రోగ్రామ్ చేస్తానంటే ఇంకొకరికి వెళ్ళి నన్ను పరిచయం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మా ఫ్రెండ్స్ లోనే ఉన్నారు, మా కుటుంబీకులు బాగానండి. మా చిన్నాన్నగారు చిన్నప్పటి నుంచి మా ఒక ఆర్కెస్ట్రా ఆయన దగ్గరికి వెళ్ళి, మా అన్నయ్య గారు అబ్బాయి అండి చాలా బాగా పాడతాడు, ఒకసారి మీరు చూడండి అని అంటే ఆయన కూడా అవకాశం, బాగా పాడుతున్నాడు ఈ అబ్బాయి, అవకాశం ఇస్తాను. అలాగే కుటుంబీకుల ప్రోత్సాహం వల్ల ఇప్పుడు స్టేజ్ షోలు చేస్తానండి. చాలా వరకు అంటే మీరే మెయిన్ లీడ్ గా మీరే ప్రోగ్రామ్ పట్టుకొని చేస్తారా? అలాగా ఉందండి. ఒక ఆర్కెస్ట్రాలో కూడా నేను ఆర్కెస్ట్రా అండ్ బ్యాండ్ రెండిట్లోనే. సూపర్ అండి. మరి ఇంత నాలెడ్జ్ అంటే వాయిస్ ఇలాగ చెప్పారు కదా, ట్రైన్ మనం అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసాము, అసలు అక్కడికి పోదాం మళ్ళీ. ఆ ట్రైన్ వాయిస్ చెప్పారు కదా మీరు, ఆ వాయిస్ అట్లా ఎట్లా చెప్పారు, ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేసుకున్నారు? అంటే ఎప్పుడు రైల్వే స్టేషన్ కి వెళ్ళినప్పుడు టైం పడుతుంది మనకి. ఇది కొత్తగా ఉంది కదా ఫీమేల్ వాయిస్, అలాగే కొద్దిగా నాకు టచ్ లో ఉందండి. ఆ టచ్ లో ఉన్న మీద ఇది ఏదో కొద్దిగా వెరైటీగా ఉంది, ప్రతి వాళ్ళు ఏదో మామూలుగా చేస్తుంటారు, ఇలా కూడా మనం చేయొచ్చు, మిమిక్రీ టాలెంట్ ఉంది కదా అన్న ఉద్దేశంతో అది ఆ నెంబర్స్ చాలా ట్రైన్స్ నెంబర్స్ గుర్తుపెట్టుకుంటాను మేడం నేను. అంటే ఇప్పుడు పాటలు ఎలా గుర్తుపెట్టుకుంటానో మైండ్ లో ట్రైన్స్ నెంబర్ గుర్తుపెట్టుకుంటాను. ఎన్ని ట్రైన్స్ ఏమైనా గుర్తున్నాయి అందాదా? ఇప్పుడు ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ 18046 ఇటు నుంచి వెళ్ళేది, అటు నుంచి వచ్చేది 18045 అటు నుంచి వచ్చేది. అంటే ఈ విధంగా నెంబర్ గుర్తుపెట్టుకోవాలంటే అలా పెట్టుకోవాలి. అంటే ఇలా నెంబర్ గుర్తుపెట్టుకుని ఈ విధంగా చెప్తే మనకి వెరైటీగా ఉంటది కదా అన్న. ఇప్పుడు చెప్పాను కదా, దయచేసి వినండి, బండి నెంబర్ 1804 హైదరాబాద్ నుంచి షాలిమార్ వెళ్లే ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ 1వ నెంబర్ ప్లాట్ఫామ్కి వచ్చి ఉన్నది. ఈ విధంగా చెయ్యాలి. చిన్నప్పటి నుంచి సినిమాలు చూడడం, పాటలు పాడడం, పాట ఏదన్నా అనుకుంటే ఇప్పుడు డైలాగ్స్ ఏదో మిమిక్రీ డైలాగ్ చెప్పి బాలకృష్ణ గారి డైలాగ్స్ అని, లారీ డ్రైవర్లో చిన్న డైలాగ్ అండి. లారీ డ్రైవర్లో పోలీసు ఆయన అడుగుతారు, ఎవడ్రా నువ్వు? లారీ డ్రైవర్ని, ఏదో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అన్నట్టు చెప్పావే, ఇద్దరు తిప్పేది చక్రమే కదా, కాకపోతే రాజకీయ చక్రం, మనం లారీ చక్రం. ఈ విధంగా బాలకృష్ణ. అసెంబ్లీ రోడ్ డైలాగ్స్ మోహన్ బాబు గారిది, ఆయన వాయిస్ అంటే దేవుడు అటు ఇటు చాలా మంది దేని మీద ఒక పాటల మీద బేసారంటే పాటల మీద ఉంటారు, ఒక ఫీమేల్ వాయిస్ మీద ఉంటారు. కొద్దిగా ఏదో నాకు మరి డెప్త్ మరి ఎక్కువ వెళ్ళాలనుకున్నాను, లేదా దేవుడు ఇచ్చిన అదృష్టమో తెలియదు, ఇది చెయ్యాలి అది చెయ్యాలి అన్న ఉద్దేశం. అసెంబ్లీ రోడ్లో డైలాగ్స్ అండి, అవి చాలా పాపులర్ అయిన డైలాగ్స్ అండి. మోహన్ బాబు గారికి ఒక రేంజ్ లో డైలాగ్స్, అది ఈ విధంగా చెప్తాను. మోహన్ బాబు గారు భాషను కలవడానికి విలన్ దగ్గరికి వెళ్తారు, ఆయన తబలా వాయిస్తుంటారు విలన్. మోహన్ బాబు గారు వెళ్ళి, వహిస్తున్నా విద్య, నిన్ను పిచ్చక్కున కొట్టు కొడదామని వచ్చాను, నీడు కళాకారుడు దశోగమయ్యాడు, భాష అంటే పెద్ద రౌడీ నా కొడుకుని చిరమంతో అనుకుంటుంటే ఎంత పెద్ద మిస్సాలు, గోబరు గడ్డం, మెళ్ళు తైతూ, చేతికి రాగగడం, కింద పైన మొత్తతో నోటి గంధించే 4 ఆడాళ్ళు, అప్పో గొప్ప చెప్పులు ఉంటావనుకుంటే నువ్వేంట్రా పిచ్చుండా కొడుకులాగా డుమ్టికడం మధ్యలో వాయించుకుంటూ సింగిల్ గా కూర్చుందా? అవును, నీ దగ్గర చెంచాలు స్పూన్లు, అదే నీ స్ట్రాంగ్ రౌడీస్ ఎక్కడికి పంపావు? చందాలకు పంపావా? అవునరా, జనాల దగ్గర డబ్బులంతా కుసలు వచ్చేస్తావరా? నీ గాడి సుమ్మనుకున్నావా? నేను ఇదివరకట్లాగా పాత శివాజన ఇంటి చెంప దెబ్బ, చేయి దెబ్బ, కర్ర దెబ్బ, కాలు దెబ్బ, దెబ్బ మీద దెబ్బ నీ ముఖం మంగళగిరితో చేసాను, అనవసరంగా నా ఎమ్మనిపై చిట్టిల మెరగా మారిపోయాను. ఒర్రే భాష, నీలాంటి అక్రోడీలని ఆఫ్రికా రవికి మీద వచ్చేస్తారా బడవ రాస్కెల్. ఈ విధంగా ఇంత బాగా చెప్తున్నారు. మీ మాడ్యులేషన్ అసలు మళ్ళీ వన్స్ అగైన్ హ్యాట్సాప్ అండి, ఎందుకంటే అంత మాడ్యులేషన్ అసలు ఎవర్ గ్రీన్ మీ డైలాగ్స్. ఎలా ఇన్ని అంటే మీరు యాక్చువల్ గా నిజంగా సారీ మీరు ఇల్లాక అన్నారు, నాకు తెలిసి ఒక 300 సాంగ్స్ లిరిక్స్ వితౌట్ ఏమంటారు ఈ మేల్ అండ్ ఫీమేల్ తోటి గుర్తు పెట్టుకొని ఏకదాటిగా అవలీలంగా పాడేస్తారు. అసలు ఇంత మెమరీ పవర్ అంటే ఇలా ఉండడానికి గల ఏమైనా రీజన్, ఎంత సీక్రెట్ అంటే మాకు కూడా చెప్తే మేము కూడా అలా గుర్తు పెట్టుకుంటాం అట్లా అనేసి.
రీజనింగ్ అంటే ఏమీ లేదు మేడం. పాటలు వినడం, నేను చెప్తున్నాను కదండి, నాకు ఇంక వేరే ఆలోచన ఉండదు, వేరే ఆలోచన లేదు. ఎందుకు పాడాలో, మన అందరూ పుస్తకం పెట్టుకుని పాడతారు కదా, మనం ఇలాగ ఎందుకు పాడుకోకూడదు? ఏదో 10 పాటలు 20 పాటలు అనేది అది చిరంజీవి గారు అంటే నాకు చాలా ఇష్టం అండి. చాలా మంది అదే చెప్పే మాట, చిరంజీవి గారిని ఇష్టపడేవాళ్ళు ఎవరో ఉంటారు, అందరూ ఇష్టపడతారు. కానీ ఆ ఇష్టాన్ని ఈ విధంగానే మనం ఎప్పటికన్నా చిరంజీవి గారి దగ్గర పాడాలని కూడా నా ఆలోచన అండి. మరి ఇది నాకు అతిగా ఆలోచించానో ఏంటో నాకు తెలియదు, ఎందుకంటే 100 పాటలు పైనే పాడతాను. 100 పాటల పైనే చిరంజీవి గారి డ్యూయెట్స్, సింగిల్స్, ట్రాక్లు లేని కూడా కొన్ని ఉన్నాయండి. అవి లేదని చాలా బాధపడతాను. ఇప్పుడు అత్తకి అమ్ముడు అమ్మాయికి మూడులోనే చాలా మంచి మంచి సాంగ్స్ ఉన్నాయి. శాంతి ఓం శాంతి ఒరే ఖైదీ, ఈ విధంగానే చాలా ఉన్నాయండి. కానీ ఏమవుతుందంటే ట్రాక్స్ లేవు వాటికి, కొన్ని ట్రాక్స్ లేవు. ఈ ఇలాగా ఎప్పటికన్నా ఆయన్ని కొద్దిగా చిన్న అవకాశం ఆయన ఎదురుగా పాడాలనే ఆలోచన కూడా ఉందండి. మొన్న మన స్టూడియోకి చెంగల్ రాయుడు గారు రావడం జరిగింది ఇక్కడ తిరుపతి నుంచి. ఆయనకి బాలకృష్ణ ఫ్యాన్, మొత్తం నరాల బ్లడ్ మొత్తం బాలకృష్ణ, ఎక్కడ ఏమన్నా బాలకృష్ణ గారి డైలాగ్ విత్ ఆ వాయిస్ లోకి వెళ్ళిపోయి అసలు అల్టిమేట్ అనుకోరాదు. మళ్ళీ మీరు గుర్తుకొస్తున్నారు, అంటే మళ్ళీ తనని గుర్తు చేస్తున్నారు అన్నట్టు. కాకపోతే మీరు సింగింగ్ ఇన్ని వర్షన్ లో తను ఏం చదువుకున్నాడంట, మీరు ఎంత వరకు చదువుకున్నారు? నేను 7th చదివాను. 7th, ఓకే.